తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. ఇంక బిగ్ బాస్ అయితే డైరెక్ట్‌గా హౌస్‌మేట్స్ అందరిని నామినేట్ చేసేసారు. అవినాష్‌ని తప్పించి. ఇంకా వారందరికీ అయితే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ట్విస్ట్‌లో నిఖిల్, గౌతమ్ మధ్యన అయితే పెద్ద రచ్చ అయితే జరిగింది. ఇంక ఇది అయిపోయాక గౌతమ్ అలాగే విష్ణుప్రియ మధ్యన కూడా గొడవ అయితే వేరే లెవెల్‌లో జరిగిందని చెప్పుకోవచ్చు. పృథ్వీ కోసం అయితే మొత్తం విష్ణుప్రియ అయితే గౌతమ్ మీద ఇంకా తన కోపాన్ని తీర్చేసుకుంది అని చెప్పుకోవచ్చు. మరొక వైపు అవినాష్, విష్ణుప్రియ మధ్యన కూడా గొడవ అయితే జరుగుతూ ఉంది తన గేమ్ పైన. ఈ విధంగా అయితే మొత్తానికి హౌస్‌లో నామినేషన్ లేదని చెప్తూనే బిగ్ బాస్ అయితే పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఓట్ అప్లై అంటూ బిగ్ బాస్ హౌస్‌లో అయితే హౌస్‌మేట్స్‌కి రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఇవ్వబోతున్నారు. ఇది టాస్క్‌లో పాల్గొంటూ ఇంక బెస్ట్‌గా ఎవరు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళకైతే ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఇస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఓట్ అపీల్ కోసం చేసుకొని వస్తున్న కంటెస్టెంట్స్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు. ఇంకా తన పర్సనల్‌లో జరిగిన విషయాలు కూడా చెప్పుకుంటూ అది చాలా బాధపడుతూ ఆడియన్స్ దగ్గర అయితే చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చేసారు ఈ ఓట్ అపీల్ అని. ఈ విధంగా నిఖిల్ కూడా కావ్య కోసం చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇంకా ఆడియన్స్ ముందు ఇంక చెప్పుకుంటూ ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఓట్ అపీల్ అయితే అవుతుంది జరగబోతుంది. దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.